రవితేజ గారి ఫ్యాన్సే కాదు, హోల్ టీఎఫ్ఐ కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో అయ్యప్ప బీట్ వస్తుంది, ఒక్కడు కూడా సీట్ లో కూర్చోడు. రవితేజ గారికి మాస్ మహారాజా అనే పేరు ఊరికే రాలేదు. ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ మన ముందుకి ఎన్నో తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. జస్ట్ ఇప్పుడే 8 షో చూసొచ్చాను, మ్యాడ్ పీక్స్ అసలు మూవీ అయితే. సెకండ్ హాఫ్ ఉంటారా చారి నెక్స్ట్ లెవెల్. మనం రవితేజ గారు కంబ్యాక్ ఇవ్వాలి ఇవ్వాలి అని ఎలా అయితే కోరుకుంటున్నామో అలాంటి కంటెంట్ తోనే మనం ముందుకు వచ్చాడు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. 2 hours 25 minutes రన్ టైమ్ తో ఉన్నప్పటికీ మనకి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇక మూవీ స్టోరీ విషయంకి వచ్చినట్లయితే మనం ట్రైలర్ లో ఏదైతే చూపించాడో అదే మూవీలో ఉంది. తన కూతురి పైన పంచ ప్రాణాలు పెట్టుకున్న త్రినాథరావు, తన నాన్న పైన ఎంతో ప్రేమను దాచుకున్న కూతురు, వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్, తన కూతురు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి ఒక్క మాట తన తండ్రికి చెప్తూనే ఉంటుంది. అలానే వాళ్ళ ఊర్లో కూడా కొన్ని మిస్సింగ్స్, కొన్ని మర్డర్స్ జరుగుతాయి. అది తన కూతురు చూస్తూ ఏం చూసింది, వాళ్ళ నాన్నకి ఏం చెప్పింది, ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు, కూతుర్ని ఎలా రక్షించుకున్నాడు, అండ్ అయ్యప్పమాల వేసినప్పుడు ఏం జరిగింది, తనని తాను, తన కూతుర్ని, తన ఫ్యామిలీని, తన ఊరిని ఎలా రక్షించాడు అనేది మూవీ యొక్క స్టోరీ. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రము ర్యాంప్ అక్కడ నుంచి మూవీ అలా పైకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ కూడా డౌన్ అయినట్టు అనిపించదు. మనం అలా చూస్తూనే ఉండిపోతాం మూవీని. రవితేజ గారు తన యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీలో ఇరగదీశాడు. ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని రవణ కూడా ఫిక్స్ అయిపోయినట్టుండు, తను మాత్రం జీవించేశాడు. ఇక తన కూతురి క్యారెక్టర్ చిన్నారి మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించింది. అండ్ శివభవాని గారు తన వైఫ్ క్యారెక్టర్ లో కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు వారి వారి క్యారెక్టర్స్ లో మాత్రం లీనమైపోయారు. నెక్స్ట్ మాట్లాడుకునేది జీవి ప్రకాష్ గారి గురించి. తన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం అండ్ సాంగ్స్ లిటరల్లీ అయ్యప్ప బీట్ వచ్చినప్పుడు ఉంటుంది సామిరంగా. ఒక్కడు కూడా సీట్ లో కూర్చోడు, ఆ లెవెల్ కొట్టాడు సాంగ్ ని మాత్రము. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ శివ నిర్వణ గారు ఈ మూవీతో తనకి మాత్రం మంచి పేరైతే వస్తుంది. స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ రైటింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. రవితేజ గారు ఫ్యాన్ అయినా, టీఎఫ్ఐ ఫ్యాన్ అయినా, నువ్వు ఈ మూవీ నుంచి ఏదైతే కోరుకున్నావో ఆ ప్రతి ఒక్కటి నీకు ఈ మూవీలో ఇంక్లూడ్ అయ్యింది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గానీ, ఆ మిస్టరీ కాన్సెప్ట్ గానీ, డివోషనల్ వైబ్స్ గానీ, సాంగ్స్ గానీ, బీజిఎంస్ గానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ గానీ, అండ్ క్లైమాక్స్ నువ్వు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వవు, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతావు. ఒక్కడ చెప్తున్నాను, బల్ల కొద్ది చెప్తున్నాను, ఎవరైనా మూవీ బాగాలేదంటే మాత్రం చెప్పు తీసుకొని కొట్టండి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్లి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి అలల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ప్యూర్ కరెక్ట్ మూవీ ఇది. మూవీ మాత్రం పీక్స్ లో ఉంది. మీరు నమ్ముతారో లేదో, నేను మధ్యాహ్నం 2 o'clock కూడా మళ్ళీ షో బుక్ చేసుకున్నాను. మధ్యాహ్నం మళ్ళీ వెళ్తాను మూవీకి. ఈ రిపీటెడ్ లో ఇంకో 2-3 times ఖచ్చితంగా మూవీ చూస్తూనే ఉంటాను. నేను మూవీ గురించి ఏమి చెప్పాను, మీరు ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రివ్యూ అండ్ మై ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అందించండి. ఆల్రెడీ మీరు మూవీ చూసినట్టయితే కింద కామెంట్స్ లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.